నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజ హితం. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం కరోనా సెకండ్ వేవ్. ఫస్ట్ వేవ్ కూడా ఎంతో మందిని కూలి వాళ్ళతో స్టార్ట్ చేస్తే, బిజినెస్ చేసే వాళ్ళతో స్టార్ట్ చేస్తే ఆర్టిస్టులను కూడా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయి రోడ్ల వెంట పడ్డారు. మరి వాళ్ళ అపన్న హస్తాల కోసం ఎదురు చూశారు. ప్రస్తుతం మనతోటి ఆర్టిస్ట్గా మొదలెట్టిన జీవితాన్ని మరి అజ్జు రక్షిత గారు ప్రస్తుతం ఉన్నారు. ఆశగా పేరు కొనసాగిస్తున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నెల్లూరు నుంచి వచ్చి హైదరాబాద్ సెటిల్ అయినటువంటి వారి యొక్క జీవితాన్ని కరోనా సమయంలో ఎలా అనుభవిస్తున్నారు, మరి ఈ యొక్క కరోనా జీవితాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు అదే మొత్తంగా చూస్తే ముస్లిమ్స్ అంటే కొద్దిగా ఆర్టిస్ట్గా రావడం తక్కువే. అందులో కొంతమంది మాత్రం పేరు మోసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వెలుగులోకి చాలామంది రాలేదు. మీరు ఎందుకు అసలు ఇటువైపు వచ్చారు? నాకు ఇష్టం అండి, ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక చిన్నప్పటి నుంచి. సో మీ ఇంట్లో ఎవరన్నా ఈ అంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారా? మరి ముఖం మీద వేషం వేసుకొని వీధి నాటకాలు వేసే వాళ్ళు అయితే ఏదో రకంగా అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. డాడీ ఏం చేసేవాళ్ళు? మా డాడీ వ్యవసాయం చేసేవాళ్ళు. మీరు ఎంతమంది అసలు? ఇద్దరం, అక్క నేను. అక్క చనిపోయారు. అక్క బాబు ఉన్నాడు, 6 years బాబు నా దగ్గరే ఉన్నాడు. మా హస్బెండ్ కూడా చనిపోయారు. పిల్లల్ని తీసుకుని ఇక్కడే ఉంటున్నా. మరి మీరు ఎందుకు ఈ ఫీల్డ్ అంటే ఈ ఫీల్డ్లో రాణించాలంటే ఇప్పుడు చూసినట్టయితే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఏదో ఒక వచ్చిన వాళ్ళు ఉన్నారు తప్పించి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఈ యొక్క టాలీవుడ్లో నిలదొక్కడం చాలా కష్టం. మరి మీకు తెలిసిన విషయం, ఎందుకు మరి ఈ యొక్క రంగాన్ని ఎంచుకున్నారు? నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. నేను ఒక గుర్తింపు అనేది వస్తుంది నాకు అనేసి నేను వచ్చానండి ఆర్టిస్ట్. మైనార్టీలో అంటే ముస్లింలు పంపరని తెలుసే కదా మీకు. ఈ ఫీల్డ్ వైపు ఎలా అనుభవించారు మీరు అప్పుడు? పంపలేదు, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను నేను వచ్చినప్పుడు. సొంత ఊరు నెల్లూరు అంటే? నెల్లూరు. వచ్చేసిన తర్వాత ఇక్కడే. ఎన్నో ఏట వచ్చారు మీరు? నేను 14 ఏళ్ళు, 13-14 ఏళ్ళకే వచ్చేసాను. మ్యారేజ్ ఎట్లా జరిగింది మీది? మ్యారేజ్ అత్త కొడుకునే చేసుకున్నాను. ఆయన యాక్సిడెంట్. నెల్లూరు. 14 ఏట్లా మీరు ఇలా వచ్చారు కదా? వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను హీరోయిన్గా చేశాను. తర్వాత సెకండ్ హీరోయిన్గా చేశాను. మూవీస్ చేస్తున్న తర్వాత ఇష్టపడే చేసుకున్నాడు. చిన్న అవకాశాలు ఎలా వచ్చా? మీరు పారిపోయి వచ్చారు కదా, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మీకు ఎలా అవకాశం వచ్చింది? మూవీ తెలిసిన ఒక అక్క ఉండింది. ఆ అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను నేను. ఆమె సినీ ఫీల్డ్. ఆమెది అక్క నాకు ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది, నేను చేసుకుంటాను సినీ ఫీల్డ్ అని చెప్పాను. తర్వాత స్టిల్ ఫోటోగ్రాఫర్ గిరి గారు దగ్గర తీసుకుని వెళ్ళారు. ఆయన సినిమాల్లో ఓకే అన్నారు. ఓకే అని స్టిల్ ఫొటోస్ తీశారు. తీసిన తర్వాత ప్రొడ్యూసర్లకి ఇంకా డైరెక్టర్లకి పరిచయం చేశారు. తర్వాత నా ఫస్ట్ మూవీ ఉమాశంకర్ అనేసి నన్ను చూశారండి. ఆయన హీరోయిన్గా సెలెక్ట్ చేశారు, ఓకే అన్నారు. ఇంకా ఆ మూవీ ఫస్ట్ మూవీ డోంట్ ఫియర్. సెకండ్ మూవీ తోటకృష్ణ గారిది నిశ్శబ్ద విప్లవం. థర్డ్ దయ్యాలు ఉన్నాయి కానీ దయ్యం కేర భయం. ఇంకా జగన్నాయకుడు, నెల్లూరులోనే జరిగింది జగన్నాయకుడు. ఇంకా చాలా మూవీస్ చేశానండి. చిన్న ఓపెన్ అయ్యాయా, రిలీజ్ అయ్యా, థియేటర్లోకి వచ్చేయండి. ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అయినప్పుడు ఎలా అనిపించింది మీకు? పార్టిసిపేషన్ ఏమైనా ఇచ్చారా? నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. మా గ్రూప్ కూడా అంటే మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు వాళ్ళందరూ వచ్చారు. మేమంతా వెళ్ళి చూసాము. హ్యాపీగా ఉన్నాను, వచ్చానండి. అది. సో అంటే మరి తెలుగు బాగా వచ్చా ఆ రోజులలో మీకు? వచ్చండి. మీ డైలాగ్ మీరే పలికే వాళ్ళ? డైలాగ్స్ చెప్తుంటే నేను పలుకుతానండి. వాయిస్ మీదేనా సినిమాలో? అదే సినిమాలో. మరి ఆఫర్స్ అప్పటి నుంచి వస్తున్నాయా, మరి తగ్గినాయా? ఆఫర్స్ అంటే మధ్యలో నేను నెల్లూరు వెళ్ళానండి. అదే మా వారు చనిపోయాక అక్క చనిపోయింది. ఇంకా వాటి వల్ల అనేసి నేను వెళ్ళాను. వెళ్ళినాక ఇంకా చిన్న బాబు ఉన్నాడు, అక్క కొడుకు. ఇంకా అక్క కొడుకుని తెచ్చుకున్నాను, ఇక్కడ చూసుకుంటున్నాను. 6 years బాబు. సినిమా అవకాశాలు కొంచెం తగ్గాయి. దానివల్ల నేను కష్టాలు పడుతున్నాను. జీవిత మేడంకి, రాజశేఖర్ గారికి ఫోన్ చేశానండి. చేసిన తర్వాత వారు గూగుల్ పే చేశారు నాకు. మళ్ళీ పండగకని వెళ్ళాను నేను. మీరు వచ్చిన వెంటనే మీరు రండమ్మా, మీకు ఇంట్లో కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తామన్నారు. ప్రొడ్యూసర్ చారి గారు ఉన్నారు, ఆయన కొంత సాయం చేశారు. ఇంట్లో సరుకులు కూడా తీసి పెట్టున్నారు ఆయన. బళ్ళారి వేణుమాధవ్ గారు, ఆయన మా గురువు గారు. ఆయన
ఆయన కూడా కొన్ని సరుకులు అవి తీసి పెట్టున్నారు. అమౌంట్ కొంచెం వేశారండి నాకు. అలాగే కొంచెం ఒక్కొక్కరు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలాగే జరుగుతుంది. సో మరి ప్రస్తుతం ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? మరి మీకు మంచిగా బ్రేకింగ్ రావాలంటే ఎలాంటి మీకు అనిపిస్తుంది లోపల? ఇప్పుడు ప్రజెంట్ అంటే ఆఫర్స్ వస్తూ ఉన్నాయండి. ఈ కరోనా వల్ల స్టాప్ చేస్తున్నారు కదా, దానివల్ల ఇంటి రెంట్కి అనేసి రెంట్ హౌస్, ఇంటి రెంట్కి, ఇంట్లో జరుగుబాటుకి చాలా కష్టం అయిపోయింది. ఆ బాబుని చూసుకోవాలంటే ఎలా నాకు అర్థం కావడం లేదండి. సో మరి ఇప్పటివరకు అంటే మీరు మీ భుజాల మీ ఫ్యామిలీ అంటే మీ వారు చనిపోయిన తర్వాత మీరేం వస్తున్నారు? నాకు ఎవరు లేరు. అమ్మ వాళ్ళు చనిపోయారు. ఆ, అక్క ఉండేది, అక్క చనిపోయింది. అక్క బాబు ఉన్నాడు. మీ ఆర్టిస్ట్ కాకుండా మీరు ఇంకేమైనా పని చేస్తారా? ఇంకేం లేదండి. బాబు పెద్ద బాబు వర్క్ చేస్తాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. మన గిరి స్టిల్ ఫోటోగ్రాఫర్ గిరి నర్సింగ్ సార్ దగ్గర చేస్తాడు. ఇంకా వాళ్ళు పంపిస్తూ ఉంటారు డబ్బులు, అదే చేసుకుంటూ ఉన్నాను. ఇప్పటికే 2 months రెంట్ ఆగిపోయింది నాకు. ఇంట్లో జరుగుబాటు కూడా అబ్బాయి తెస్తేనే నేను చేసుకోవాలి. ఎంత చదువుకున్నారు? 10th వరకు చదువుకున్నానండి. అంటే మరి పర్సనల్గా ఏమన్నా పని అంటే ఇక్కడ ఆఫర్స్తో పాటు మరి పర్సనల్గా నిలదొక్కుంటానికి ఏమన్నా? లేదండి, ఏమీ లేదు. అంటే ఓన్లీ ఆర్టిస్ట్గానే ఉంటారా? ఆర్టిస్ట్గానే ఉంటున్నానండి నేను. అంటే ఇప్పటికైనా మరి కరోనా సమయంలో ఆఫర్స్ లేవు కదా, వేరే పని వైపు ఏమన్నా? వేరే పని ఏం చేయలేనండి, నాకు ఏమీ రాదు కూడా. ఓన్లీ ఆర్టిస్ట్గానే. ఆర్టిస్ట్గా అంటే ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి మీకు? నాకు వదిన క్యారెక్టర్ అయినా పర్వాలేదండి. ఆ, హీరో హీరోయిన్కి వదిన క్యారెక్టర్స్ అయినా పర్వాలేదు. ఏదైనా వాళ్ళ అక్క క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను. అంతే. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? అలాంటి ఏం కాకుండా మామూలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానండి. మాత్రం కళ్యాణం కూడా చేశాను మొన్న ఈ మధ్య. నేను సీరియల్ ఏమైనా ట్రై చేశారా? సీరియల్లోనే గిరిజా కళ్యాణం. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు సీరియల్ అంటే. గిరిజా కళ్యాణంలో ఇది ప్రెస్ రిపోర్టర్గా చేశాను. ఇప్పటిదాకా చేసిన అన్ని హీరోయిన్గా, తర్వాత ఏమేమి చేశారు మీరు ఆర్టిస్ట్గా? ఆర్టిస్ట్గా చేసింది మన దెయ్యం కేరబ్బయంలో చేశాను. దీంట్లో వచ్చి జగన్ నాయకుడులో కార్యకర్త స్టూడెంట్ రెండును. ఇంకా నిశ్శబ్ద విప్లవంలో సెకండ్ హీరోయిన్గా చేశాను. ఇంకా అప్పుడు ఎంత ఉన్నది మీ రెమ్యునరేషన్? అప్పుడు ఎంత ఉన్నది మీకు? ఎంత ఇచ్చేవాళ్ళు అప్పుడు? పర్ డే నాకు 5,000 అని చెప్పేసి మాట్లాడి తోటకృష్ణ గారు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు 10 తీసుకుంటున్నాను నేను. సో అంటే మరి డైలీ మంత్లీ వస్తున్నాయా, లేకపోతే సినిమాకి ఏమన్నా పెరిగిందా మీకు అంటే అవకాశాలు ఇప్పుడు పెరిగే ఉన్నాయండి. కరోనా టైం కాబట్టి ఆపేస్తున్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఆఫర్స్ ఉన్నాయి ఇట్లాగా వస్తారా ఆఫీస్ దగ్గరికి అని. సరేనని చెప్పి నేను వెళ్ళేటప్పటికి కరోనా టైం కదమ్మా, ఇంకా 10 days లాక్డౌన్ పెడతారంట అని మొన్న లాస్ట్ టైము ఇంకా ఆపేశారు అంతే. ఈ ఆర్థిక ఇబ్బందులు కాక మరి ఇండస్ట్రీలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. నాకు మా దేవుళ్ళు అంటే బళ్ళారి వేణుమాధవ్ గారు కూడా ఉన్నారు. ఇంకా గిరి సారు, నర్సింగ్ సారు వాళ్ళండి, జీవిత మేడం ఉన్నారు. ఇంకా ఆదుకుంటున్నారు. ఒక ఫోన్ చేయగానే నేను ఆర్టిస్ట్ అని కూడా చెప్పలేదండి నేను ఆవిడకి. ఒక ఫోన్ చేయగానే ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైందమ్మా అని అడిగారు. మేడం ఇంట్లో ఇట్లా బాధలు ఉన్నాయి మేడం అని చెప్పాను. చెప్పిన వెంటనే వాళ్ళు నా నెంబర్ తీసుకొనేసి బాబు నెంబర్ తీసుకునేసి గూగుల్ పే చేస్తానమ్మా ఫస్ట్ డబ్బులు అని చెప్పేసి 1000 రూపీస్ పంపించారు. పంపించిన వెంటనే వాళ్ళ మేనేజర్ నవీన్ అన్నయ్య కాల్ చేసి అమ్మ మేడం మీకు నెలకి సరిపోయే వస్తువులు ఇప్పిమన్నారు, అది అయిపోగానే మళ్ళీ పంపిస్తారు, మీరు టెన్షన్ పడబాకండి అని చెప్పారు. నా ఫోన్ కాల్కి ఇంతమంది ఆర్టిస్టులకి చాలామందికి చేశాను. నా ఫోన్ కాల్కి రెస్పాన్స్ ఇచ్చింది జీవిత మేడం, రాజశేఖర్ గారే. మరి గవర్నమెంట్ నుంచి సహాయం ఏమైనా అందుస్తుందా? అంటే వితంతు పింఛన్ లాంటివి ఏమైనా వస్తున్నాయా? ఏం లేదండి, అప్లై చేయలేదు. ఏం లేదు. నాది ఆధార్ కార్డు నెల్లూరుది, ఇక్కడిది కాదు. ఇక్కడిది రాపించుకోవాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే? ఇక్కడికి వచ్చి చాలా రోజులు అవుతున్నట్టుందిగా. నేను వచ్చి ఇక్కడ
4 ఇయర్స్ 5 ఇయర్స్ కావస్తుందండి ఇక్కడికి వచ్చి. మధ్యలో ఊరికి వెళ్ళిపోయాను నేను. ఊరికి వెళ్ళిపోయేసి సామాన్లు అన్నీ ఇటు షిఫ్ట్ చేసుకున్నాను. ఫ్యామిలీ అంటే నేను పిల్లలే కాబట్టి ఇక్కడికే షిఫ్ట్ అయిపోయాం. నా అనేవాళ్ళు నా చుట్టాలు ఉన్నారు. నా అనేవాళ్ళు నేను తీసుకుపోయి పెట్టి వాళ్ళ దగ్గర నేను డబ్బు ఖర్చు పెట్టి తినిపిస్తే నా చుట్టాలు అవుతారు వాళ్ళు. కేవలం మనీ గురించి ఆశిస్తారు. నాకు అలాంటి చుట్టాలు అవసరం లేదు అనేసి వచ్చేసానండి. నా చుట్టాలు నా వాళ్ళు అనేవాళ్ళు మా ప్రొడ్యూసర్ చారి గారు ఉన్నారు, మా బళ్ళారి వేణుమాధవ్ గారు ఉన్నారు, ఇంకా జీవితం మేడం ఉన్నారు, నర్సింగ్ సార్, గిరి సార్. సో ఇంకా ఎవరెవరితోటి ఏ హీరోతోటి అంటే ఏ హీరో సినిమాలో నటించాలన్న ఆలోచన ఉంది మీకు? నాకు ఎక్కువ ఇష్టం అంటే రాజశేఖర్ గారేనండి. రాజశేఖర్ గారు, జీవితం మేడం అంటే లేదండి, తీయాలి ఇంకా లేదు, ఇస్తారు మేడం. సినిమాలు చూస్తారా బాగానే? చూస్తానండి. ఎలాంటి సినిమాలు చూస్తుంటారు? నేను ఫ్యామిలీ ఒక కుటుంబం ఎలా ఉంటుందో అలాంటి మూవీస్ అంటేనే ఇష్టపడతానండి. నేను మీకు ఏ హీరో అంటే ఇష్టం? రాజశేఖర్ గారండి. సాయం చేస్తురానేనా లేకపోతే నటన పరంగా? కాదు కాదు, మామూలుగానే నా చిన్నప్పటి నుంచి ఆయన క్యారెక్టర్స్ కానీ ఆయన చేసే ఫైట్స్ కానీ ఆయన ఫేస్ లుక్ కానీ ఆయన అంటే ఇష్టం నాకు. ఇంకా తర్వాత ఎవరికి ఇస్తారు? ఇంకెవరైనా ఇష్టపడతారంటే ఎవరికి? తర్వాత ఎవరి సినిమాలు చూస్తుంటారు ఎక్కువ? ఎక్కువ నేను రాజశేఖర్ గారు మూవీసే చూశాను. భానుచంద్ర గారు బాగా ఫ్రెండే, సుమన్ గారు ఫ్రెండే, ఇంక చూస్తుంటాను. సో మరి చిరంజీవి గారు లాంటి వాళ్ళు, అలాగే మహేష్ బాబు లాంటి వాళ్ళు వాళ్ళ ఎవరు ఆన్సర్ ఇవ్వలేదండి. నేను ఇన్ని ఫోన్లు ఇంత ఇబ్బందిలో ఉండి నేను ఫోన్ చేశారు. ఎవరెవరికి చేశారు? అల్లు అర్జున్ గారికి ఫోన్ చేశానండి. హలో అన్నారు, కట్ చేశారు. అల్లు అర్జున్ గారేనా? ఆయన నెంబరా? ఆయన నెంబర్కి కాల్ చేశాను, హలో అన్నారు, కట్ చేశారు ఫోను. తర్వాత కౌశల్ గారికి కాల్ చేశానండి నేను. ఇలాగా బిగ్ బాస్ కౌశల్ గారికి ఫోన్ చేశాను. సార్ నాకు చాలా పరిస్థితి నాకు చాలా బాగలేదు సార్, ఇంట్లో ఇలా హస్బెండ్ చనిపోయి ఉన్నారు అంటే అక్క బాబు అని చెప్పలేను కదండి. నా బాబు ఉన్నాడు, చిన్న 6 ఇయర్స్ బాబు ఉన్నాడు, చాలా ఇంట్లో ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఫోన్ చేస్తే సరే మీ అకౌంట్ నెంబర్ పంపించండి అనేసి చెప్పారే కానీ మళ్ళీ అకౌంట్ నెంబర్ పంపించిన తర్వాత ఒక రిప్లై అనేదే రాలేదు. మళ్ళీ చేశానండి. ఇంకా చాలామందికి చేశానండి, ఎవ్వరు ఆన్సర్. మా ఉంది కదా మా అసోసియేషన్ వాళ్ళకు ఎవరికన్నా? మా అసోసియేషన్ వాళ్ళకి కాల్ చేయలేదండి నేను. నాకు హెల్ప్ చేయాలనుకుంటే సోను సూద్ గారు చేస్తారనుకుంటున్నానండి. ఆయన నెంబర్ కోసం చాలా ట్రై చేస్తున్నాను, ఇంకా ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు నాకు. తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ. మోహన్ బాబు వాళ్ళు అయితేనేమి, వెంకయ్య నాయుడు కాల్ చేశానండి నేను. హలో రాంగ్ నెంబర్ అన్నారు. మోహన్ బాబు గారు నెంబర్ ఆయనదే. స్టేజ్ మీద చెప్పుకుంటారు కదా, స్టేజ్ ఏ ఆర్టిస్ట్కి చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మా అసోసియేషన్ ముందు ఉంటుంది అనేది. నాకు హెల్ప్ చేసి నాకు మంచిగా అనిపించింది జీవిత మేడం, రాజశేఖర్ గారేనండి. అంతే. ఫస్ట్ మీరు చేసినటువంటి పేరు చెప్పండి, ఎవరెవరికి ఫోన్ చేశారు? నేను కౌశల్ గారికి కాల్ చేశాను, ఇంకా నాగబాబు ఆఫీస్కి కాల్ చేశాను, అల్లు అర్జున్ గారికి కాల్ చేశాను, హలో అనేసి పెట్టేశారు. ఇంకా అల్లు అరవింద్ గారికి అస్సలు ఫోనే లిఫ్ట్ చేయలేదండి. ఆయనతో ఏం చెప్పలేదు నేను. తర్వాత చిరంజీవి గారికి కాల్ చేశాను, ఆయన కూడా అందుబాటులో లేరు, కాల్ లిఫ్ట్ చేయలేదు. నాగార్జున గారికి కాల్ చేసి అడిగితే ఆయన అవుట్ ఆఫ్లో ఉన్నారని చెప్పారు. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారికి కాల్ చేశాను, ఆయన అవుట్ ఆఫ్లోనే ఉన్నారని చెప్పారండి. కానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు ఫోను, వాళ్ళ మేనేజర్స్. సుమా గారికి కాల్ చేశాను, వాళ్ళ మేనేజర్ చెప్తానమ్మా అన్నారు, కానీ మెసేజ్ చేయండి చెప్తాను నేను మేడంకి ఫార్వర్డ్ చేస్తానన్నారు. ఇంకా అంతేనండి. నేను వాళ్ళ కాడ నుంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా. ప్రొడ్యూసర్ వాళ్ళంటే మా వేణుమాధవ్ గారు కూడా హెల్ప్ చేశారండి నాకు. చారీ గారు ఒక్క ఫోన్ చేసి చారీ గారు ఇలా వీళ్ళు కాకుండా మీరు ఎవరెవరికి చేశారు?
ప్రొడ్యూసర్ గారికి ఎవరికి చేయలేదండి. ఎస్ఎస్ రాజమౌళి గారికి మెసేజ్ పెట్టాను, ఫోన్ అందుకోలేరు వాళ్ళు, అందుకోసం మెసేజ్ పెట్టాను, వాట్సాప్ మెసేజ్. అసలు చూసుకోలేదు, ఇప్పటి వరకు చూడలేదు కూడా. సో మరి ఏం చెప్తారు మీ యొక్క కళాకారులకు? ఏం చెప్తానండి, సినిమా అనేది ఇష్టం ఉండి వచ్చాను, తెలుసో తెలియకో వచ్చాను. నాకనేది ఈ పరిస్థితుల్లో హెల్ప్ చేయండి అంటాను. అది హెల్ప్ చేయమంటారా? ఆఫర్స్ విషయంలో ఆఫర్స్ కూడా కావాలండి, ఆఫర్స్ కూడా కావాలి నాకు, చేస్తాను. అదండి, చాలా చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి నన్ను ఆదుకోండి. సో తెలుగు వాళ్ళని తీసుకోవడం కూడా చాలా తక్కువగానే ఉంది ఆర్టిస్టులు సినిమాలలో, ఎందుకంటే బయట వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తారు. కూడా కాల్ చేశానండి, నేను మర్చిపోయాను. అకౌంట్ నెంబర్ ఇవ్వండి అన్నారు, పంపించండి. అలీగారు హెల్ప్ చేశారా? ఫస్ట్ లిఫ్ట్ చేశారు, మాట్లాడారు. కోట్లు సంపాదిస్తున్నారు కదా కొన్ని షోలు చేసి, ప్రైవేట్ షోలు చేసి కూడా. ఎందుకండి ఆ కోట్లు ఉండి, మనసు లేనప్పుడు ఆ కోట్లు ఉండి ఏం లాభం? చిన్న పిల్లాడికి అన్నం లేదు అని ఒక ఫోన్ చేస్తే ఎవరు పలకలేదండి. చెప్తారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చెప్తారండి. ఆల్రెడీ అలీ గారు వాళ్ళ అమ్మ పేరు మీదనో మొత్తం మీద ఏదో ఒక పేరు మీద అయితే రాజమండ్రిలో ఏదో ఫౌండేషన్ పెట్టి అందరికి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడని చాలాసార్లు చెప్పుకొచ్చారు. మరి గ్రూప్లలో కూడా నేను అలీగారు చెప్పారు, గ్రూప్లలో కూడా పెట్టినా అండి. పెట్టినాక ఒకళ్ళు ఒక 50 రూపీస్ పంపించారు, ఒకళ్ళు అయితే 100 రూపీస్ పంపించారు, ఒకళ్ళు అయితే ఒకరోజు భోజనం అనుకున్నారా? ఒకరోజు కోసం అనేసి. అంటే నేను మేము పస్తులు ఉంటామని కాదండి, ఆ బాబు పస్తులు ఉంటాడని. ఇయర్స్ అండి మాట్లాడతాడు. ఏం పేరు? రేహాన్. చదువుతున్నావా? ఎంత చదువుతున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? ఇంకా ఇక్కడ స్కూల్ లేదు, ఓపెన్ కాలేదు కాబట్టి ఓపెన్ క్లాసులు లేవు, ట్యూషన్కి వదిలిపెట్టున్నాను ఇక్కడే. సో అంటే ఇప్పుడు రాజశేఖర్ కాకుండా రాజశేఖర్ ఇష్టం అంటారు మీరు. ఆ తర్వాత మరి ఎవరి సినిమాలో నటించాలని ఆలోచన, ఎవరి డైరెక్టర్లో నటించాలని ఆలోచన? నాకు జీవిత మేడం నాకు ఇష్టం ఉండే ఆ రాజశేఖర్ గారు అంటే, ఇంకా అభిమానం కూడా పెరిగిపోయింది. ఆయన అంటే హెల్ప్ చేశారు కాబట్టి, అంతకుముందు హెల్ప్ చేయకముందు ఆయన అంటే చాలా ఇష్టం ఉండే నాకు. అంటే ఎంత ఇష్టం? ఎట్లా? ఏ రకంగా? ఏ రకంగా అంటే మా అన్నగారి లాగా, మా ఫ్యామిలీ లాగా అండి. అలాగే మేము ఉన్నాం మీకు అనేసి ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు హెల్ప్ చేశారు నాకు. ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు? ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు నా ఏజ్ 28 ఇయర్స్. నేను నా ఏజ్ 13 సంవత్సరాలకు వచ్చింది. నేను అంటే 13 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏం సంపాదించుకోలేదు? సంపాదించాను, మధ్యలో యాక్సిడెంట్ అయిందండి నాకు, ఇదంతా సర్జరీ అయింది. దానివల్ల అనేసి 5 lakhs అయింది దీనికి మొత్తం ఇదంతా. యాక్సిడెంట్ తర్వాత అంటే యాక్సిడెంట్ అంటే మీకు ఒక్కరికైనా ఇండివిజువల్గా ఎట్లా? నేను మా వారు ఉన్నామండి. ఆ యాక్సిడెంట్లోనే తను ఎక్కడ జరిగింది? నెల్లూరు హైవేలో. ఆ రోజే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది ఇయర్స్ నాకు సరిగ్గా గుర్తులేదండి. మామూలుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 years 8 years అవుతుంది. 8 years అవుతుంది. అంటే అప్పటికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అప్పుడంటే చిన్న ఏజ్లోనే అయింది కదా. నేను వచ్చిన ఒక మూవీ చేసి వెళ్ళాను, హీరోయిన్ క్యారెక్టర్ చేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు మాట్లాడి ఇంకా ఇష్టపడ్డాడు అబ్బాయి, చేసుకున్నాను. వాళ్ళు ఎంతమంది? ఇద్దరు. అంటే ఇద్దరు అబ్బాయిలేనా? అబ్బాయిలే. మరిదే బావ ఉంది, ఒక అక్క. అత్తగారి సైడ్ ఏం లేదా వాళ్ళకి? భూములు వాళ్ళకి ఏం లేదండి, కాకపోతే నన్ను ఈ రోజు వెళ్ళినా నన్ను చేరతీస్తారు వాళ్ళు. ఎస్కేలా మీరు? ఎండీలా మీ దాంట్లో? ఎస్డి. అంటే భూములు కానీ ఇండ్లు కానీ మీకు ఇల్లు లాంటివి మీ తల్లిదండ్రుల నుంచి భూమి కానీ ఉన్నాయి, కాకపోతే మా నాన్నగారు మొత్తం పోగొట్టేశారండి. వంటలు చేస్తుంటారా మంచిగా మరి మీరు? చేస్తుంటానండి. ఏం చేస్తుంటారు కాలక్షేపానికి? అంటే ఇప్పుడు బిజీగా లేనప్పుడు, ఖాళీగా ఉండేటప్పుడు ఏం చేస్తుంటారు? ఖాళీగా ఉండేటప్పుడు ఇంట్లో వర్క్లు వేస్తారు కదండి, శారీ వర్క్లు అలాంటివి వేస్తుంటాను. లేదంటే కోన్ డిజైన్స్ నేర్చుకుంటూ ఉంటాను, ఫేషియల్స్ చేస్తుంటాను. కరోనా 2020 నుంచి మార్చి నుంచి ఉంది కదా, ఈ సమయంలో ఏమైనా కొత్తగా
ఇప్పుడు ప్రజెంట్ ఏమి లేదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇదని మరి ఇప్పుడు మనం చెప్పినట్టు ఆర్టిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి మరి మనకు చెప్పారు చాలామంది పెద్ద పెద్ద హీరోలందరూ కూడా హాలీకి కూడా ఫోన్ చేశాను, మెగాస్టార్ వాళ్ళకి ఫ్యామిలీకి చేశాను, అల్లు అర్జున్కి చేశాను, అల్లు అరవింద్ కూడా చేశాను, కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మరి వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఏమైనా మేము ఆర్టిస్టులు ఎవరికన్నా ఒక్క పూట కూడా ఆకలితో బతికే విధంగా చూడాలి, ఆకలితో చావద్దు అనే విధంగా చెప్పినటువంటి స్టేట్మెంట్ ఎవరు కూడా నాకు కొంతమంది 50, 60, 100 రూపాయలు వేసిన సందర్భాలు చూస్తున్నాం. అలాగే చూస్తే కేవలం జీవిత రాజశేఖర్ వాళ్ళు మాత్రమే నన్ను ఆదుకున్నారు. ఆర్టిస్ట్ విధంగా 13 సంవత్సరాలుగా ఉన్నా కానీ చెప్పుకోదగ్గ పాత్రలు ఏమి కూడా రాలేదు. మరి బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వలన అనేది నాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. మరి ఇప్పటికైనా నాకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఆదుకుంటే మరి ఏదైతే చిన్నపిల్లాడు 6 సంవత్సరాల చిన్నపిల్లాడు ఉన్నాడో అతనికి మరి సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని తెలియజేశారు. చూస్తున్నాడు విత్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.